हरिः ओं श्रीगुरुभ्यो नमः। यनी कर्णे गुणमुलु कर्णेन्द्रियंबुलु शोक देहतापंबुलु तीरिपोवु येनी शुभाकारमिक्षिंपकन्नुలకు అఖిలార్థలభంబు కలుగుచుండు ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు ఏనీల సన్నామమే ప్రొద్దు భక్తితో జడివిన బంధ సంతతులు వాయు అట్టి నీయందున చిత్తమన వరతము నచ్చియున్నది నీయాననానలేదు కరుణ జూడుము కంసారి కలవిదారి శ్రీయుతకారమణిని చిత్తచోర ధన్యుం లోకమనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితుం నిన్ను ఏ కన్యలు కొరరు కొరదే మునురమాకాంతాలలామంబు రజన్యానేకపసింహనా వలననే జన్మించనే మోహముల్ శ్రీయుతమూర్తివో పురుష సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడిదా కొనిపోయెదనంచు ఉన్నవాడు ఆ అధమాధముండెరుగడద్భుతమైన భవత్ప్రతాపముల్ వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసితినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేసుడౌగాక నిర్జితులై పొదురుగాక సంగరములో చేదీశముఖ్యాధముల్ అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడనెల్లి ఓ పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులంజయించిన వంకకు వచ్చి రక్షస వివాహమునంభవదీయ శౌర్యమే అంకువజేసి కృష్ణ పురుషోత్తమ చెకొనిపోయి వచ్చదం ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల భువనమోహన నిను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దైతనీ అధరామృతం బానగాలేని జింవకు ఫలరస సిద్ధియేల నీరజాతనయన నీ వనమాలిక గంధమభలేని ఘ్రణమేల ధన్యచరిత నీకు దస్యంబుసేయని జన్మమేల ఎన్ని జన్మములకు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఆ దక్షుడు నానా తిట్లు తిట్టి రకరకాలుగా శివుణ్ణి అంతమంది ముందు అవమానిస్తూ నిందించినటువంటి ఆ నిందల వెనకాల తనకి తెలియకుండానే స్తుతి రూపమైనటువంటివి కూడా ఉండడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం కదా. ఇలాగా కోపంతో ఇంకా తట్టుకోలేక శివుడికి శాపం పెట్టేశాడు. ఏ విధంగా శాపం పెట్టాడు? పెట్టినటువంటి శాపం ఏమిటి అంటే, అయంతు దేవయజన ఇంద్రోపేంద్రాదిభిర్భవ సహభాగం నలభతాం దేవైర్దేవగణాధమ. దేవయజనే, యజనే అంటే యజ అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే పూజించడం. దేవయజనే అంటే దేవతలను ఆరాధించే సమయంలో, మామూలుగా దేవతల్ని యజ్ఞాల ద్వారా ఆరాధించడం అనేటువంటి సంప్రదాయం వేదంలో ఉంది కాబట్టి అటువంటి దేవయజనే, దేవతలను ఆరాధించేటువంటి యజ్ఞాలలో దేవగణ అధమ, దేవగణాలందరిలోనూ కూడా అధముడైనటువంటి వాడు, చాలా లోయెస్ట్ ఫెలో. అయం అయిన ఈ అని ఆ శివుణ్ణి ఇలా చూపిస్తూ భవ, ఈ శివుడు
శివుడికి, లేకపోతే శివుడు ఇంద్ర ఉపేంద్ర ఆదిభి, ఇంద్రుడు ఉపేంద్రుడు అంటే విష్ణువు, ఇంద్రుడు విష్ణువు మొదలైనటువంటి దేవతలతో సహా ఆ దేవతలందరికీ కూడా యజ్ఞాలు చేస్తూ ఉండేటప్పుడు హవిస్సులు ఇస్తూ ఉంటాం కదా, అలాగా అటువంటి దేవతలతో పాటు అందులో ఇచ్చేటువంటి భాగం, ఆ హవిర్భాగాలు నలభతాం, ఇతనికి చెందకుండుగాక. అంటే ఏమిటి? వేదాల్లో మంత్రాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి శివ సంబంధమైనటువంటి మంత్రాలు, అదేవిధంగా విష్ణు, ఇంద్రుడు, అగ్ని, రకరకాలైనటువంటి మంత్రాలు ఉంటాయిగా. అలా మంత్రాలున్నా ఎప్పుడైతే యజ్ఞం చేస్తూ ఉండేటువంటి హవిర్భాగాలు ఎప్పుడైతే అగ్ని ద్వారా ఆయా దేవతలకి పంపబడుతూ ఉంటాయో, అలాగా పంపించేటువంటి సందర్భంలో ఇంద్రుడు విష్ణువు మొదలైనటువంటి దేవతలకు చేరవలసినటువంటి అవిర్భాగాలు చేరుతాయి, కానీ శివుడికి మాత్రం ఈ అవిర్భాగాలు చేరకుండుగాక అని ఓ శాపం పెట్టేశాడు. అంటే ఏమిటన్నమాట? యజ్ఞభాగాల్లో నుంచి ఇంద్రుడిని డిలీట్ చేసేసాడు, శివుడిని డిలీట్ చేసేసాడు, పక్కకు పెట్టేశాడు. అంటే శివుడికి ఇంకా ఆవిర్భాగాలు రాకుండా ఉండాలి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి శాపం పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, దేవతలు అంటే ఏమిటి? ఇంద్రుడు, అగ్ని, దిక్పాలకుడు, కుబేరుడు, యముడు, వీళ్ళందరూ ఉన్నారుగా. అదేవిధంగా వాయువు, జలము, వర్ణుడు, వీళ్ళందరూ కూడా దేవతా స్వరూపాలు. ఈ దేవతా స్వరూపాలు ఏం చేస్తూ ఉంటారంటే, సమస్తమైనటువంటి జీవరాలకి జలం కావాలి, అగ్ని కావాలి, పృథివీ అంటే పదార్థం కావాలి, ఇవన్నీ దేవతా స్వరూపాలు. ఈ దేవతలందరూ కూడా ఏం చేస్తుంటారంటే దేహ నిర్మాణ శక్తులను దేవతలు అని కూడా అంటారు. వెలుగులిచ్చేటువంటి వాళ్ళు అనేటువంటి అర్థం ఉన్న దేహ నిర్మాణాలకి, సమస్తమైనటువంటి భూతరాశి యొక్క దేహాలు నిర్మాణానికి కావలసినటువంటి శక్తులు ఉంటాయి. ఆ శక్తులు డిప్లీట్ అయిపోకూడదు. అందువల్ల ఆ శక్తులు డిప్లీట్ అయిపోకుండా, అవి వ్యయం అయిపోకుండా ఉండడం కోసమనే చెప్పి వాటిల్ని ఏ విధంగా రీప్లెనిష్ చెయ్యాలి అనేటువంటి ఆ పద్ధతిని, ఆ రీప్లెనిష్మెంట్ చేసేటువంటివే హవిస్సులు. మనం ఇచ్చే హవిర్భాగాలు ఇస్తూ ఉంటాం. ఈ హవిర్భాగాల ద్వారా ఆయా దేవతలకు అవి వాళ్ళు రీప్లెనిష్ అయ్యి వాళ్ళ యొక్క అనుగ్రహం చేత ఈ జీవులందరూ కూడా మళ్ళీ వాళ్ళ దేహాలు పెరుగుతూ ఉండడం అనేటువంటి సృష్టి కార్యక్రమం యొక్క సైకిల్ జరుగుతూ ఉంటుంది. అది యజ్ఞంలో ఉండేటువంటి రహస్యం. అదేవిధంగా మనకేం చేస్తుంటాం, మనకు నీరసం వచ్చిందనుకోండి, ఏదో తింటాం ఆహారం. ఇప్పుడు ఆహారం అంటే రీప్లెనిష్ చేస్తాం. ఆహారం ద్వారా మన శరీరంలో ఉండేటువంటి అగ్ని, మన శరీరంలో ఉండేటువంటి ధాతువులు, మన శరీరంలో ఉండే వైటమిన్స్, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు ఇవన్నీ ఉన్నాయిగా. ఇవన్నీ కూడా ఏమిటి? దేహ నిర్మాణాలకి సంబంధించినటువంటివి. వాటిల్ని మనం భోజనం చేస్తుంటాం. అందుకని ఏమిటి? భోజనం చేయడం కూడా యజ్ఞమే. అదేవిధంగా వంట వండడం కూడా యజ్ఞమే. కాబట్టి యజ్ఞము అనేటువంటి చాలా బ్రాడర్ సెన్స్లో చెప్తూ ఉంటారు. అలాగ ఉండేటువంటి సందర్భంలో ఈ శివుడికి హవిర్భాగాలు లేకుండా ఉండుగాక, అంటే శివుడికి రీప్లెనిష్మెంట్ లేకుండా ఉండుగాక అని ఓ శాపం పెట్టేశాడు. ఇక్కడ చాలా సూక్ష్మంగా గమనించవలసినటువంటిది ఏమిటంటే, ఇంద్రుడు, విష్ణువు మొదలైనటువంటి దేవతలు, మిగతా దేవతలందరూ శరీర నిర్మాణానికి బాధ్యులైనటువంటి వాళ్ళు. శ్రీ మహావిష్ణువు ఏంటంటే స్థితి చేయడానికి, ఉంచడానికి, కొంతకాలం ఆ శరీరాలు, ఆ జీవులు బతికి ఉండడానికి స్థితికారకుడైనటువంటి వాడు. సరే, ఇంద్రాది దేవతలు ఎవరంటే ఇంద్రియాలకి సంబంధించినటువంటి దేవతలు. అదేవిధంగా బ్రహ్మ సృష్టి చేసేటువంటి వాడు. వీళ్ళకి హవిస్సులు ఉంటాయి, వాటిని రీప్లెనిష్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు శివుడి దగ్గరకు వచ్చేటప్పటికి శివుడు ఎవడు? లయకారుడు, మొత్తం అన్నిటినీ కూడా లయం చేసేసేటువంటి వాడు. ఇప్పుడు అలా లయం చేసేసేటువంటి శక్తిని రీప్లెనిష్ చేయడం ఏమిటి అనేటువంటి ఒక బ్యాడ్ ప్లానింగ్ దక్షుడికి వచ్చిందన్నమాట. అంటే ఏమిటి? మామూలుగా అర్థం చేసుకోవాలంటే మరణం లేకుండా చేసేయాలి. నేను సృష్టించబోయేటువంటి జీవులు ఎవ్వరూ కూడా లయం అవ్వకూడదు, పుట్టినవాడు పుట్టినట్టే అలాగే మింగుతూ కూర్చుని ఏడుస్తూ సుఖదుఖాలు అనుభవిస్తూ కొట్టుకు చస్తూ ఉండాలి అనేటువంటి ఒక బ్యాడ్ ప్లానింగ్ దీని వెనకాల ఉంది. అందువల్ల ఏమిటి? శివుడికి ఆవిర్భాగాలు రాకుండా ఉండాలి, అంటే శివుడి రీప్లెనిష్మెంట్ అనేటువంటిది లేకుండా ఉండాలి. అంటే ఏమిటనమాట?
ఈ సైకిల్లో, ఈ సృష్టి అనేటువంటి సైకిల్లో పుట్టడం, ఉండడం, మరణించడం, పుట్టడం, ఉండడం, మరణించడం అనేటువంటి ఆ బ్యాలెన్స్, ఆ ఎకలాజికల్ బ్యాలెన్సింగ్ సిస్టంలో ఈ లయమైపోవడం అనేటువంటి దానిని ఎలిమినేట్ చేసేసి ఒక సృష్టిని ఏదో చేసేద్దాం అనేటువంటి తాపత్రయం ఆ దక్షుడికి ఉంది కాబట్టి ఆవిర్భాగాలు లేకుండా ఉండాలి అనేటువంటి శాపం పెట్టాడు. తర్వాత ఇప్పుడు అది నింద కాకుండా అది స్తుతి ఎలా అయింది అంటే, సహభాగం నలభతాం, సహభాగం ఎవరితోనూ, ఇంద్రుడు విష్ణువుతో పాటు వాళ్లతో పాటు, నలభతాం హవిర్భాగం, భాగం నలభతాం, ఆ హవిర్భాగాలు లభించకూడదు అని పెట్టాడుగా శాపం. అది నింద ఎలా అయిందంటే, దేవగణాధమ అన్నాడు. దేవగణాధమ అనేటువంటి దాంట్లో దేవై అని పక్కకి పెట్టి, దాన్ని కొంచెం పక్కకి పెట్టి దేవగణాధమ అనేటువంటి విషయం తీసుకున్నాం అనుకోండి. దేవగణములందరూ కూడా అధములు అంటే శివుడి కన్నా మిగతా దేవగణాలందరూ కూడా లోయర్ స్ట్రాటాలో ఉండేటువంటి లోయర్ లెవెల్ వాళ్ళు అని. దేవగణ అధమ, దేవగణాలందరూ కూడా అధమము. అధమం అంటే చాలా అట్ లోయర్ లెవెల్ అన్నమాట. అంటే ఏమిటి, ఏదో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, వీళ్ళు ఇన్స్పెక్టర్ జనరల్స్, వీళ్ళ తర్వాత మామూలుగా కానిస్టేబుల్స్ ఉంటారు. కానిస్టేబుల్స్ అంటే లోయర్ క్యాడర్ వాళ్ళు అనమాట. అలాగే దేవతలు దేవగణ అధమ, దేవగణాలందరిలో కూడా దేవగణాలన్నీ అధములు. ఎవరికి? దేవైహి, ఈయన దేవుడు కాబట్టి. ఈయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయితే, డీజీపీ అయితే, మిగతా దేవతలందరూ కూడా అధములు కాబట్టి అటువంటి దేవగణాల కన్నా ముందే భాగం లభతాం నా దేవగణ, ఆ దేవగణాల కన్నా ముందే, అధములైనటువంటి దేవగణాల కన్నా ముందే లభతాం సహభాగం అనేటువంటి స్తుతి విధానంగా ఆ విధంగా పొగిడినట్టుగా మనం దానికి అర్థం చెప్పాలి. ఇది అయిన తర్వాత అందువల్ల ఏమవుతుంది, ఈ శాపం ఇలా పెట్టినా సరే ఆ తరువాత యజ్ఞాలు జరిగినప్పుడు మళ్ళీ శివుడికి రావలసినటువంటి అన్నీ కూడా అమర్చడం అనేటువంటిది, దశయజ్ఞం విధ్వంసై మళ్ళీ యజ్ఞం చేసినప్పుడు మళ్ళీ అది కరెక్ట్ అవుతుందన్నమాట. సో ఇలా అయిందయ్యా అని చెప్పిన తర్వాత, నిషిధ్యమానస్స సదస్య ముఖ్యై దక్షో గిరిత్రాయ విశుజ్రశాపం తస్మాద్ వినిష్క్రమ్య వివృద్ధమన్యుర్జగామ కౌరవ్య నిజం నికేతనం. ఇలాగే ఈయన చేతిలో ఆచమనం చేసేసి కమండలంలో నీరు తీసుకుని శివుడికి ఆవిర్భాగాలు పొందకుండుగాక అని చెప్పేసి శాపం పెట్టేస్తేటువంటి సమయంలో, ఓ విదురా, ఇలాగా శాపం పెట్టేసేసి ఆయన నోట్లోంచి ఆ మాటలు వస్తూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి మహర్షులు చాలామంది ఉన్నారు కదా. దేవఋషులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, మునులు ఉన్నారు, అగ్నులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, బ్రహ్మ ఉన్నాడు, విష్ణువు ఉన్నారు. ఇటువంటి వీళ్ళందరూ కూడా అందులో కొంతమంది ఏం చేశారంటే, అయ్యో అయ్యో దక్ష దాన్ని తిట్టొద్దు అని చెప్పి కొంతమంది వారించారు. వారించినా సరే ఇంకా మాట వినకుండా పేట్రేగిపోయి ఆ కోపాన్ని తట్టుకోలేక ఒళ్ళంతా ఊగిపోతూ చాలా పెద్దగా కోపం పెరిగిపోతూ ఉండగా అతడు వాళ్ళందరూ నాకేం చెప్పక్కర్లేదు పొండబెక్కకి అని చెప్పేసి ఆ వారించేసేసి ఆయన శాపం ఇచ్చేసేసి ఆయన దక్ష ప్రజాపతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడయ్యా. వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఈ మీటింగ్ అంతా కూడా రసాభాస చేసేసాడు. మీటింగ్ జరిగి సృష్టి చెయ్యాలి అనేటువంటి దానికోసం మీటింగ్కి పిలిచాడు ఆ యజ్ఞాన్ని. దాని యజ్ఞం అంటాం. ఆ యజ్ఞానికి పిలిచాడు. అన్ని హోమకుండాలు తయారైపోయాయి. అందరూ వచ్చేసారు, ఋత్విక్కులు వచ్చారు, మంటపాలు జరిగాయి, అన్నీ ఉన్నాయి. ఈ లోపల ఇతనికి కోపం వచ్చేసేసి ఆ శివుణ్ణి శపించేసేసి వెంటనే థడ కాళ్ళు చేతులు ఆడించుకుంటూ కోపంతో తన ఇంటికి వెళ్ళిపోయాడయ్యా అన్నారు. ఇదే నిషిధ్యమాన సదస్య ముఖ్యై, ఆ సదస్సుకి అంటే ఆ యజ్ఞానికి వచ్చినటువంటి ముఖ్యులైనటువంటి వాళ్ళు నిషిధ్యమాన, వద్దు నిషిద్ధం వద్దు అని చెప్పి ఎంత చెప్తున్నా ఆ దక్షుడు గిరిత్రాయ ఆ శివుణ్ణి విసృజ్య శాపం, ఆ శాపాన్ని విసిరేశాడు ఆ శివుడి మీద. విసృజ్య
వెంటనే ఇచ్చేసేసి అంటే ఆ నీళ్లు తీసుకొచ్చి ఆయన మొహం మీద ఇలా కొట్టేసేసి నీకు శాపం కలుగుగాక అని చెప్పేసేసి తస్మాత్ అక్కడి నుంచి నిష్క్రమ్య వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడంటే వివృద్ధ మన్యు, మన్యు అంటే కోపం అన్నమాట. వివృద్ధ మన్యు విశేషంగా వృద్ధి పొందిపోతుంది. ఆయనే మాట్లాడకపోయేటప్పటికి ఇంకా కోపం వచ్చేసింది. శాపం పెట్టినా కూడా నవ్వుతూ అలాగే ఏమీ పట్టనట్టు కూర్చుంటూ ఉండేటప్పటికి ఇంకా 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 కోపం వచ్చేసేసి వివృద్ధ మన్యు విశేషముగా వృద్ధ పెరిగిపోయినటువంటి మన్యుము అంటే మన్యు అంటే కోపంతో నిర్జగామ జగామ వెళ్ళిపోయాడు. కౌరవ్య ఓ విదుర నిజానికేతనం తన ఇంటికి ధాడ్ 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 అని వెళ్ళిపోయాడు. ముందు కొద్దిగా కోపంతో మొదలయ్యాడు. ఆ తర్వాత ఏమో నానా తిట్లు తిట్టేటప్పటికి ఇంకా తిడుతున్న కొద్దీ ఇంకా కోపం పెరిగిపోతూనే ఉంటుంది. ఇంకా పెరిగిపోయి శాపం ఈ మధ్యలో కొంతమంది అయ్యా తిట్టొద్దయ్యా మహానుభావుడు అని చెప్పి అందులో కొంతమంది అడ్డం పడుతున్నా సరే మీరు పక్కకు పోండి అని చెప్పి. అందుకని చూడండి, కోపం వచ్చి ఇద్దరు దెబ్బలాడుకుంటున్నప్పుడు మధ్యవర్తులు లాంటి వాళ్ళు వచ్చి వద్దు కోపం తగ్గించుకో అది ఇది అని చెప్పి వెనక్కి లాగుతున్న కొద్దీ వాళ్ళని మనం గెంటేసేసి మనం తీసుకోవాల్సిన కక్ష తీర్చేసుకుంటాం చూసారా. ఇది మానవుల్లోకి వచ్చేసిందండి. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. ఈ కథ ఎందుకు చెప్తున్నారంటే దక్ష ప్రజాపతి యొక్క భావనలో నుంచి, దక్ష ప్రజాపతి యొక్క సృష్టిలోని వాళ్ళు మానవులు కాబట్టి మానవులకు ఉండేటువంటి కోపావస్థ, తిట్టేటువంటి అవస్థ, నన్ను చూడు, నన్ను చూసి నువ్వు గౌరవించాలి అనేటువంటిది లుక్ ఎట్ మీ సైకాలజీ అని ఉంటుందండి. ఆ లుక్ ఎట్ మీ సైకాలజీ అనేటువంటిది సమస్తమైనటువంటి మానవుల్లోనూ కూడా జీవుల్లోనూ కూడా వచ్చేసాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఎటువంటి క్వాలిటీస్ కలిగినటువంటి ప్రజాపతి చేత సృష్టించబడినటువంటి వాళ్ళ మనము అని చెప్పి మనం ఎప్పుడైతే గ్రహించామో ఆ పరమశివుడు, ఆ మహావిష్ణువు మనలో ఉన్నప్పుడు స్వామి ఇది దక్షుడి యొక్క సృష్టిలోని భాగం కలిగినటువంటి మానవ మాత్రుని నేను, కానీ పరమశాంతస్వరూపమైనటువంటి వాడు, సర్వమంగళాలు ఇచ్చేటువంటి వాడు ఆ మహాశివుడికి, ఆ మహావిష్ణువుకి కూడా నమస్కారం చేసి మనలో ఉండేటువంటి ఈ దుష్ట భావాలని, దుష్ట ప్రవర్తనని తగ్గించాలి అని చెప్పి మనం ఆ ప్రార్థన చెయ్యాలి. ఇవి చెయ్యకూడదు, ఈ విధంగా ఉండకూడదు అని భాగవతంలో ఈ కథలో మనకు తెలుస్తూ ఉంటుంది. అయిన తర్వాత ఇలా శాపం పెట్టేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడుగా. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు విదురుడు స్వామి నెక్స్ట్ ఏం జరిగింది అని అడిగాడు. ఇంకా చాలా గొప్పది జరిగిందా, అది చెప్తాను ఏం జరిగిందో అని చెప్తూ విజ్ఞాయ శాపం గిరిశానుగాగ్రణీ నందీశ్వరో రోష కషాయ దూషిత దక్షాయ శాపం విససర్జ దారుణం ఏ చాన్యమోదం సదవాచ్యతాం ద్విజాః. ఇలాగా శాపం పెట్టి వెళ్ళిపోయాడు. ఈ లోపల విజ్ఞాయ శాపం, ఇలాగ శాపం పెట్టబడింది అని చెప్పి విజ్ఞాయ తెలుసుకుని, ఎవరు గిరీశానుగాగ్రణీ, గిరిశాను అంటే ఆ కైలాస పర్వతం మీద ఉండేటువంటి ఆ శివుడి యొక్క అనుచరుల్లో అగ్రణీ ప్రముఖుడైనటువంటి నందీశ్వరుడికి రోష కషాయ దూషిత, వెంటనే భయంకరమైనటువంటి రోషం వచ్చేసింది. మా బాసునే వీడిలా శాపం పెడతాడా అని చెప్పేసేసి ఇలా శాపం పెట్టేసి కాళ్ళు ఆడించుకుంటూ ధడ ధడ కొట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు దక్షుడు అన్న సంగతి విజ్ఞాయ తెలుసుకొని నందీశ్వరుడు రోష కషాయ దూషిత, మంచి విపరీతమైనటువంటి దోషం, ఆ రోషం చేత, కోపం అనేటువంటి దోషం చేత కలుషితం చేయబడిపోయాడు. ఎప్పుడైతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కోపము అనేటువంటిది ఏమిటి జరుగుతుంది అంటే అది కషాయంలాగా శరీరం అంతా కూడా కలుషితం చేయబడుతుంటుంది. అందువల్ల మంచిదానికి కోపం వచ్చినా శరీరం కలుషితమే, చెడ్డదానికి కోపం వచ్చినా కలుషితమే. ఉదాహరణకి పిల్లవాడు హోంవర్క్ చేయలేదనుకోండి, పిల్లాడు హోంవర్క్ చేయకపోయినా వాడు అల్లరి చేస్తున్నాడంటే తల్లికి తండ్రికి ఒక కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి వాడిని ఏదో మంచి డైరెక్షన్లో పెట్టేయాలనేటువంటి కోపం వస్తుంది. మంచిదే, ఆ కోపం పిల్లవాడి యొక్క బాగు కోసం తెచ్చుకున్నటువంటి కోపం అయినా కోపము అనేటువంటి స్థితి శరీరాన్ని కలుషితం చేస్తుంది.
అది నటించే కోపం అయితే పర్వాలేదు, కానీ సీరియస్గా కోపం తెచ్చేసుకున్నప్పుడు శరీరంలో బీపీ పెరిగిపోతుంది, హార్మోన్స్ ఎక్స్క్రెషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి, తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది, శరీరం అంతా కదిలిపోతూ ఉంటుంది, అలాగా కలుషితం అయిపోతుంది శరీరము ప్లస్ మనసు కూడా. కాబట్టి రోష కషాయ దూషిత, అలాగా ఆ నందీశ్వరుడికి ఆ కోపంతో ఆయన శరీరం అంతా కూడా కలుషితమైపోయి దక్షాయ శాపం విససర్జ, వెంటనే దక్షాయ ఆ దక్షుడి మీదకి తర్వాత విససర్జ దారుణం, వెంటనే దారుణమైనటువంటి శాపం దక్షుడి మీదకి ఈ నందీశ్వరుడు శాపం పెట్టేశాడు దక్షుణ్ణి. దక్షుణ్ణి ఒక్కడనే కాదయ్యా విదురా, ఇంకా ఏం చేశాడంటే ఏ చాన్య ఆమోదం తదవాచ్యతాం ద్విజాహ. ఈ దక్షుడు ఇలాగ శివుణ్ణి నిందిస్తూ ఉన్నప్పుడు కొంతమంది లోపల ముసిముసి నవ్వుకుంటూ మా బాగా తిడుతున్నారు అని ఒక పార్టీ, ప్రతిపక్షం పార్టీ. ఇంకొకళ్ళు అయ్యో తిటకయ్య మహానుభావుడు, ఆయన లేకపోతే అసలు సృష్టి లేదు అని చెప్పేటువంటి బ్రహ్మవేత్తలు ఒక పక్కన ఉన్నారు, బాగా తిడుతున్నాడు దక్షుడు పార్టీ వాళ్ళు ఉంటారుగా, ఆ పార్టీ వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయం కూడా నందీశ్వరుడు తెలుసుకుని అందువల్ల ఏం చేశాడంటే దక్షుడితో పాటు అనుమోదం, దక్షుడు తిట్లన్నిటికీ కూడా ఆమోదం తెలిపి మా బాగా తిట్టవలే, మంచి బాగా శాపం ఇచ్చేవలే అని చెప్పి తల లూపుతూ ఆ తిట్లని ఆ శాపాన్ని ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళని కూడా ఆమోదన్, ఆ దక్షుణ్ణి ఆమోదించినటువంటి వాళ్ళను కూడా తత్వాచ్యం అంటే ఏమిటి, శివుణ్ణి తిట్టినటువంటి అవాచ్యతం, ఆ పనికిరానటువంటి తిట్లని ఆ శాపాన్ని కూడా ఎవరైతే ఆమోదించారో వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని దారుణం శాపం విససర్జ నందీశ్వర, దారుణమైనటువంటి శాపాన్ని ఆ దక్షుణ్ణి ప్లస్ హిజ్ పార్టీ వాళ్ళని, ఆయన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళని కూడా శాపం పెట్టాడు. అందువల్ల చూడండి మనం కూడా అంతే ఉంటాం, ఇక ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి వీలు లేదు అనేటప్పటికీ మా బాగా డిసైడ్ చేశారండి ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి వీలు లేదని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అయ్యయ్యో అది మంచి కార్యక్రమం కదండి, దాన్ని ఉంటే బాగుంటుంది కదా, 10 మందికి ఉపయోగిస్తుంది కదా అని మంచి వాళ్ళు ఉంటారు. అలాగే మనం మీటింగ్స్లోనూ వాటిల్లోనూ కూడా చూస్తూ ఉంటాంగా. అలాగా దక్షుణ్ణి ఆమోదించినటువంటి వాళ్ళ మీద కూడా శాపం పెట్టేశాడయ్యా విదురా అన్నాడు. ఇప్పుడు నందీశ్వరుడికి విజ్ఞాయ తెలుసుకున్నాడు అన్నాడు. అంటే ఏమిటి, ఆ మీటింగులో అక్కడ నందీశ్వరుడు ఉన్నాడా లేడా అంటే నందీశ్వరుడు ఎవరు, మామూలుగా లౌకికమైనటువంటి విధానంతో మనం ఆ విజ్ఞాయ తెలుసుకుని అన్నాడు. తెలుసుకుని అన్నాడు అంటే ఏమిటనమాట, ఇప్పుడు మామూలుగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఆ మేనేజరో లేకపోతే ఎవడో వెళుతుంటాడు, మన డ్రైవర్ ఉంటాడు, డ్రైవరు మనకి ఆ ఫంక్షన్లో మన పక్కన వచ్చి కూర్చోడు కదా, వాడు కారు దగ్గర ఎక్కడో ఉంటాడనమాట. అదే అలా అనకూడదు నందీశ్వరుని, కానీ విజ్ఞాయ తెలుసుకున్నాడు అనేటువంటి దాన్ని బట్టి మనం ఈ విధంగా ఆలోచించుకోవాలి. అంటే ఏమిటంటే నందీశ్వరుడు శివుడి యొక్క వాహనం కాబట్టి వాహనం అక్కడ మామూలుగా వాహనాలు ఉండేటువంటి చోట అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. అక్కడ మిగతా వాహనదారులైనటువంటి గరుడు, మిగతా దేవతలకు ఉండేటువంటి వాహనాలు వాళ్ళకి సంబంధించినటువంటి దేవతా సమూహాలన్నీ అక్కడ ఉన్నాయి. ఈ మీటింగ్ ఈ లోపల జరుగుతుంది. అది విజ్ఞాయ తెలుసుకున్నాడు తను నందీశ్వరుడు అన్నమాట. అందువల్ల అలా తెలుసుకుని వెంటనే కోపంతో ఆయన శాపం పెట్టాడయ్యా విదురా అని చెప్పిన తర్వాత ఏమిటి నందీశ్వరుడు పెట్టినటువంటి శాపం, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విశేషం. ఇది యయే తన్మత్యముద్దిశ్య భగవత్య ప్రతిద్రుహ్యజ్ఞ హృదదృష్టిస్తత్వతో విముఖో భవేత్. ఇక్కడ దక్షుడు ఎవరు అంటే దక్షత కలిగినటువంటి వాడు. ఇప్పుడు దక్షుడు ప్రజాపతి అనేటువంటిది అది కథ. ఇప్పుడు దక్షుడు ఎవరు అంటే ఏమిటనమాట, దక్షుడు అంటే దక్షత కలిగినటువంటి వాడు. ఇప్పుడు దక్షత కలిగినటువంటి వాడు ఎవడు అంటే, సరే దానికి ముందు దీని తాత్పర్యం చెప్పాక దాని వ్యాఖ్యానం చేసుకున్నాం. సర్వత్రా అతను నందీశ్వరుడు పెట్టినటువంటి శాపం ఏమిటంటే, దక్షుడు అజ్ఞాని, అందువల్ల ప్రతి చోట భేదదృష్టితో చూస్తూ ఉంటాడు. అది వేరు, ఇది వేరు, ఇది విష్ణువు, ఇది అగ్ని, ఇది ఇంద్రుడు, ఇది కుబేరుడు అని చెప్పి ఇలాగా
అజ్ఞానంతో సర్వత్రా ప్రతి చోట భేదాన్నే చూస్తూ ఉంటాడు. అది పొడుగ్గా ఉంది, ఇది పొట్టిగా ఉంది, అది ఇలా ఉంది, ఇలా ఉంది, వీడేమో ఇంత శక్తి సంపన్నుడు, వీడింత శక్తి తక్కువ శక్తి కలిగినటువంటి వాడు, ఇలాగ భేద దృష్టితో చూసేటువంటి అజ్ఞాని దక్షుడు. తరువాత ఆ దక్షుడికి దేహం నశించే స్వభావం కలిగి, దేహం పుడుతుంది, తర్వాత మరణిస్తూ ఉంటుంది, నశిస్తూ ఉంటుంది కదా. ఆ నశించే స్వభావం దేహానికి ఉంది అని తెలుసుకునే బదులు ఆ దక్షుడు ఏమనుకున్నాడు, నా శరీరం ఎప్పుడూ నశించదు, నా శరీరం చాలా గొప్పది అని భావిస్తూ ఉన్నాడు ఆ దక్షుడు. నందీశ్వరుడు పెట్టిన శాపం అన్నమాట. ఆ శాపానికి ముందు ఆయన పెట్టినటువంటి ఉపోద్ఘాతం ఇది. తర్వాత అపకారం, ఏమాత్రం అపకారం తలపెట్టినటువంటి శివునికి అతడు ద్రోహం తలపెడుతున్నాడు. అతడు, ఆ దక్షుడు పరమార్థతత్వం నుండి విముఖుడు. అసలు పరమాత్మ అంటే ఏమిటి, ఆత్మస్వరూపం అంటే ఏమిటి అనేటువంటి విషయం మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఉండుగాక అని శాపం పెట్టేశాడు. అంటే ఏమిటి, పరమాత్మతత్వం తెలుసుకోవాలి అనేటువంటి విషయం ఎవరైనా చెప్పడానికి వస్తే విముఖత్వం పెట్టేస్తాడు. భాగవతం చెప్తా ఉంటే భాగవతం వద్దు అనేసేసి విముఖత్వం చూపించేటువంటి లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటే నందీశ్వరుడు పెట్టినటువంటి శాపం వల్ల వచ్చేసింది. అందువల్లే మంచి విషయాలు చెప్దాము అని ఎవరైనా అన్నారనుకోండి, వెంటనే అది వద్దండి, ఏదైనా సరే ఏదో కిట్టి పార్టీలు పెట్టుకుందాం, ఆ ఫంక్షన్ పెట్టుకుందాం, ఈ ఫంక్షన్ పెట్టుకుందాం, చీరలు పెట్టుకుందాం, కాళ్ళకి నమస్కారాలు పెట్టుకుందాం, ఫోటోలు తీసుకుందాం, ఇవే కదా కావాలి. ఏదైనా ఒక మంచి విషయం చెప్దాము అంటే విముఖత్వం కలిగించేటువంటి దృష్టి మానవులకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే నందీశ్వరుడి యొక్క శాపం వల్ల వచ్చింది అన్నాడు. రేపటి ఈ విశేషాన్ని చూసి మిగతా పెట్టినటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.